హలో ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో మనం ఫ్రింజ్ అనే వెబ్ సిరీస్ లో వచ్చినటువంటి ఒక షార్ట్ స్టోరీ గురించి తెలుసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో రొమాంటిక్ గా ఉన్నటువంటి ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ కి రింగ్ ని ఇస్తూ ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. అందుకు ఆ అమ్మాయి కూడా సిగ్గుపడిపోతూ ఉంటుంది. కానీ ఇంతలోనే ఆ అబ్బాయికి చెస్ట్ దగ్గర పెయిన్ రావడంతో చెస్ట్ ను చూసుకోగా తన గుండె లోపల నుంచి లవ్ సింబల్ తో బయటకు వస్తూ ఉన్నట్టు తెగ కొట్టేసుకుంటూ ఉంటుంది. అది చూసి ఆ అబ్బాయి షాక్ లో ఉంటాడు. ఆ అమ్మాయి కూడా అది చూసి భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఆ అబ్బాయి గుండె బయటకు వచ్చి టప్పని పేలిపోయి ఆ అబ్బాయి అక్కడే చనిపోతాడు. ఆ అమ్మాయి తన కళ్ళ ముందే తనకు ప్రపోజ్ చేస్తున్నటువంటి లవర్ చనిపోవడంతో ఏం చేయాలో తెలియక పోలీసులకు ఆ విషయాన్ని చెబుతుంది. నెక్స్ట్ సీన్ లో శామ్ అనే డీన్ ఇద్దరు కేసుని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఇంతకీ ఆ అబ్బాయి ఎలా చనిపోయాడని చూడగా తన గుండె దగ్గర ఎగ్జాక్ట్ గా లవ్ సింబల్ తో పెద్ద హోల్ ఉండటం చూసి ఆ అబ్బాయిని చెప్పిన కిల్లర్ ఎవరో రొమాంటిక్ గా ఉన్నాడని అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఆ బాడీని బాగా గమనించిన వారికి ఆ అబ్బాయికి ఇంతకు ముందే మ్యారేజ్ అయిందని, ఇప్పుడు తను పార్క్ లో ప్రపోజ్ చేసిన అమ్మాయి మేబీ తనకు అఫైర్ ఉండవచ్చని ఆ అబ్బాయి యొక్క వైఫ్ అడ్రస్ ను వెతుక్కుంటూ ఆ వైఫ్ దగ్గరికి వెళ్ళగా శామ్ డీన్ ఇద్దరు ఆ వైఫే తన హస్బెండ్ ని చంపేసి ఉండవచ్చని అనుకుంటారు. కానీ వైఫ్ శామ్ డీన్ కి షాక్ ఇస్తుంది. నిజానికి తన హస్బెండ్ కి తనకు మరొక అఫైర్ ఉండడం వలన వారిద్దరూ ఇంతకు ముందే బ్రేకప్ అయిపోయామని, ఇప్పుడు తన హస్బెండ్ ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో కూడా తనకు తెలియదని అంటుంది. అప్పుడే వారికి మరొక షాక్ తగులుతుంది. ఇంతకు ముందు తాను చనిపోయాడని చెప్పినటువంటి ఆ అమ్మాయి అక్కడికే వస్తుంది. నిజానికి ఆ అమ్మాయి అలానే చనిపోయిన అబ్బాయి యొక్క వైఫ్ ఇద్దరు ఫ్రెండ్స్ అయి ఉంటారు. ఇన్ని షాకులు తిన్న తర్వాత వారు ఆ అబ్బాయిని చంపింది తన వైఫ్ కాదని కన్ఫర్మ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. నెక్స్ట్ సీన్ లో బిజినెస్ చేసి బాగా నష్టపోవడంతో ఒక బిజినెస్ మ్యాన్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ఆ బిల్డింగ్ పై నుంచి దూకుతాడు. కానీ ఆశ్చర్యంగా అతను గాల్లోనే కొంతసేపు ఉంటాడు. దాంతో ఆ బిజినెస్ మ్యాన్ కి తనను బ్రతికించడానికి గాడ్ తనను రక్షిస్తున్నాడని సంతోషపడే లోపే గాల్లో తేలుతూ ఉన్నటువంటి ఆ బిజినెస్ మ్యాన్ కింద పడి చనిపోతాడు. నెక్స్ట్ సీన్ లో అక్కడికి వచ్చినటువంటి శామ్ అండ్ డీన్ ఇద్దరు అక్కడున్న పరిసరాలను గమనిస్తూ ఉండగా బిజినెస్ మ్యాన్ చనిపోతూ ఉన్నప్పుడు చూసినటువంటి విక్టిమ్ ద్వారా వారికి ఆ బిజినెస్ మ్యాన్ చనిపోతూ ఉన్నప్పుడు కొంతసేపు గాల్లో తేలాడని అర్థమవుతుంది. కానీ ఎలా గాల్లో తేలాడనే విషయం వారికి అస్సలు అర్థం కాదు. దాంతో శామ్ డీన్ ఇద్దరు వారికి తగిలే కేసులన్నీ వింతగా ఉన్నాయని వారిద్దరు ఆ రెండు కేసుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు డీన్ వారిద్దరికి ఎదురైనటువంటి ఆ రెండు కేసులు బన్నీ కార్టూన్ లో ఎదురయ్యే పరిస్థితుల్లాగా ఉన్నాయని శామ్ కి చెబుతాడు. దాంతో వారిద్దరు ఆ కార్టూన్ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. ఇలా వీరిద్దరు ఆ కార్టూన్ గురించి ఆలోచిస్తూ ఉండగానే మరొక వింతైన మర్డర్ జరుగుతుంది. ఈ మూడవ కేసులో బ్యాంక్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ యాన్విల్ తనపై పడి చనిపోయి ఉంటాడు. కానీ యాన్విల్ ఎక్కడి నుంచి వచ్చిందో వారికి అస్సలు అర్థం కాదు. మరోవైపు బ్యాంక్ గోడ కి బ్లాక్ గా ఉన్నటువంటి ఒక మార్క్ ఉంటుంది. ఆ మార్క్ ద్వారా లోపలికి ఎంటర్ అయినటువంటి దొంగ ఆ బ్యాంక్ లో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ దోచేసి ఉంటాడు. అలా ఆ దొంగ డబ్బుల్ని దోచేస్తూ ఉన్నప్పుడే ఆ సెక్యూరిటీ గార్డ్ తనను పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు యాన్విల్ పడి సెక్యూరిటీ గార్డ్ చనిపోయాడని శామ్ డీన్ కి అర్థమవుతుంది. అప్పుడే శామ్ డీన్ ఆ యాన్విల్ ని పక్కకు మూవ్ చేసి చూడగా కరెక్ట్ గా ఆ యాన్విల్ పడిన చోట ఎక్స్ మార్క్ ఉంటుంది. సరిగ్గా అప్పుడే శామ్ అండ్ డీన్ కి బన్నీ కార్ట్ లో జరిగే రూల్స్ ప్రకారంగానే ఎక్స్ మార్క్ ఉన్న చోట ఆ యాన్విల్ ఆటోమేటిక్ గా పైనుంచి పడుతుంది. అలానే బ్లాక్ సర్కిల్ ఉన్న చోట మనుషులు అటువైపుకి ఇటువైపు నుంచి ఈజీగా వెళ్లి రావచ్చు. దాంతో డీన్ ఆ సర్కిల్ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ సర్కిల్ ఇప్పుడు వర్క్ చేయ వారిద్దరు బన్నీ కార్టూన్ లో జరిగేలాగే అన్ని విషయాలు జరుగుతూ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఎందుకు ఇప్పుడు జరగట్లేదని ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో ఆ మూడు కేసుల గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నటువంటి శామ్ డీన్ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు శామ్ ఆ మూడు కేసులు జరిగింది విన్ సిటీకి చుట్టుపక్కల ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్ చుట్టూనే, అలానే ఓల్డ్ ఏజ్ పీపుల్స్ పని ఎక్కువగా ఉన్నటువంటి సేమ్ బ్యాంకులోనే రాబరీ జరిగిందని, అంటే ఆ మూడు కేసులకు సిటీలో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్ లకు ఏదో సంబంధం ఉందని వారికి అర్థమవుతుంది. దాంతో నెక్స్ట్ సీన్ లో వారు ఎంక్వైరీ చేయడానికి దగ్గరలో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్ దగ్గరికి వెళ్తారు. ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళినటువంటి శామ్ డీన్ లకు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న వారందరూ అల్జీమర్స్ తో బాధపడుతూ ఉండటంతో వారికి ఏ విషయం గుర్తులేదని, వారికి కేసుకు సంబంధించిన విషయాలు ఏమీ తెలియకపోవడంతో అక్కడి నుంచి వెళ్లాలనుకుంటారు. కానీ అప్పుడే శామ్ తన ఫాదర్ ఓల్డ్ ఫ్రెండ్ అయినటువంటి ఫ్రెడ్ కూడా అక్కడే ఉన్నాడని తెలుసుకుని ఫ్రెడ్ తో మాట్లాడడానికి అక్కడికి వెళ్తారు. నిజానికి ఫ్రెడ్ కి రియాలిటీని వ్రాపింగ్ చేసే పవర్ ఉంటుంది. కానీ ఇప్పుడు అల్జీమర్స్ తో బాధపడుతున్నటువంటి ఫ్రెడ్ రియాలిటీని కంట్రోల్ చేసే పవర్ ని యూస్ చేయకుండా తాను చూసినటువంటి కార్టూన్ ని తరచుగా రియాలిటీలో ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటాడు. కానీ అది నిజానికి రియాలిటీలో జరుగుతూ ఉంటుంది. ఇలా కార్టూన్ ను చూస్తూ బిజీగా ఉన్నటువంటి ఫ్రెడ్ ని మేల్కొల్పడానికి శామ్ డీన్ ట్రై చేస్తూ ఉండగా అక్కడికి వచ్చినటువంటి డాక్టర్ మోహని ఫ్రెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పి వారిద్దరిని అక్కడి నుంచి బలవంతంగా పంపించేస్తాడు. రోజు నైట్ ఫ్రెడ్ ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ హోమ్ లో అందరూ ఒక ఓల్డ్ లేడీకి బర్త్డే సెలబ్రేషన్ ని చేస్తూ ఉంటారు. కానీ ఫ్రెడ్ మాత్రం ఒక్కడే ఒంటరిగా కూర్చుని టీవీని చూస్తూ ఉంటాడు. కానీ ఫ్రెడ్ టీవీ రిమోట్ లేకపోయినా తనకున్నటువంటి పవర్ తో తనకు ఇష్టమైన కార్టూన్ వచ్చేంత వరకు తన ఫింగర్ ని టిప్ చేస్తూ ఛానల్స్ ను మారుస్తూ
వస్తూ ఉంటాడు. ఇంతలో ఫ్రెడ్ కి ఇష్టమైనటువంటి కార్టూన్ వస్తూ ఉంటుంది. మరోవైపు ఆ లేడీ కేక్ కట్ చేయడానికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఫ్రెడ్ కి ఆ కార్టూన్ లో బాంబు ఎక్స్ప్లోజన్ అవుతున్నటువంటి సీన్ రావడంతో దాన్ని తీక్షణంగా ఫ్రెడ్ చూస్తూ ఉంటాడు. అంతే రియాలిటీలో ఆ ఓల్డ్ లేడీ కట్ చేస్తున్నటువంటి ఆ కేక్ పై వెలిగించిన కొవ్వొత్తి కాస్త బాంబులా మారి ఆ కేక్ ఓల్డేజ్ హోమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. కానీ ఎవరికి ఏమి ఇంజురీస్ కాకపోవడంతో వారందరూ షాక్ లో ఉంటారు. నెక్స్ట్ సీన్ లో ఇది తెలుసుకున్నటువంటి శామ్ అండ్ డీన్ ఇద్దరు ఆ ఓల్డేజ్ హోమ్ కి వచ్చి చూడగా శామ్ అండ్ డీన్ లకు ఆ ఓల్డేజ్ హోమ్ లో ఫ్రెడ్ లేడని గమనిస్తారు. అప్పుడే నైట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఆ ఓల్డ్ లేడీ వీల్ చైర్ లో వెళ్తూ ఉంటుంది. తను వీల్ చైర్ లో తీసుకుని వెళ్తూ ఉన్నటువంటి నర్స్ తన డైమండ్ నెక్లెస్ ని దొంగతనం చేసిందని ఇక్కడే ఉన్నటువంటి శామ్ అండ్ డీన్ లకు ఆ ఓల్డ్ లేడీ చెప్పడంతో వారిద్దరు ఆ నర్స్ ని క్వశ్చన్ చేయగా తనకు ఏమీ తెలియదని ఆ నెక్లెస్ ని తన బాయ్ ఫ్రెండ్ తనకు గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్పడంతో నెక్స్ట్ సీన్ లో శామ్ అండ్ డీన్ ఇద్దరు ఆ నర్స్ చెప్పినటువంటి తన బాయ్ ఫ్రెండ్ అడ్రస్ దగ్గరికి తనను పట్టుకోవడానికి వెళ్తారు. అప్పటికే నర్స్ బాయ్ ఫ్రెండ్ గాయంతో బాధపడుతూ ఉండడం చూసినటువంటి శామ్ అండ్ డీన్ ఇద్దరు తనను కాపాడి అసలు ఏమైందని అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి కొన్ని రోజుల క్రితం తాను ఫ్రెడ్ యొక్క పవర్ ని గమనించాలని అదే విషయాన్ని డాక్టర్ మహోనికి చెప్పగా మహోని ఆ రోజు నుంచి ఫ్రెడ్ యొక్క పవర్స్ ని యూజ్ చేసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడని, అందులో తనకు కూడా వాటా ఇచ్చేవాడని, కానీ రీసెంట్ గా తను బ్యాంక్ కూడా దొంగతనం చేసినట్టు, అందులో అడ్డుగా వచ్చినటువంటి సెక్యూరిటీ గార్డ్ ను తనే చంపినట్టు శామ్ అండ్ డీన్ కి చెబుతాడు. అంతేకాకుండా ఇప్పుడు ఫ్రెడ్ ని తీసుకుని వెళ్లి మహోని మరొక బ్యాంక్ లో దొంగతనం చేయడానికి వెళ్తూ ఉంటే అడ్డుపడ్డానని, అందుకే తనను గాయపరిచి అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పడంతో నెక్స్ట్ సీన్ లో శామ్ అండ్ డీన్ ఇద్దరు మహోని దొంగతనం చేస్తూ ఉన్నటువంటి బ్యాంక్ దగ్గరకు వెళ్లి మహోనిని పట్టుకోవాలని చూస్తారు. అప్పుడే ఆ బ్యాంక్ కి బ్లాక్ సర్కిల్ ఉండటం చూసి ఆ బ్యాంక్ లో మహోని దొంగతనం చేయడానికి వెళ్లిపోయాడని అర్థం చేసుకుని పక్కనే ఫ్రెడ్ ఉన్నాడా అని గమనిస్తూ ఉంటారు. ఇంతలో ఫ్రెడ్ పక్కనే పార్క్ చేసినటువంటి వ్యాన్ లో కార్టూన్స్ చూస్తూ ఉంటాడు. శామ్ అండ్ డీన్ ఇద్దరు ఫ్రెడ్ ని మామూలు స్థితి తీసుకుని రావడానికి ట్రై చేయగా ఫ్రెడ్ మాత్రం వారిద్దరిని తన ఇమాజినేషన్ వరల్డ్ లోకి తీసుకుని వెళ్లిపోతాడు. అక్కడ కార్టూన్స్ తో ఫ్రెడ్ సరదాగా ఆడుకుంటూ కనిపిస్తాడు. కానీ రియాలిటీలో ఏం జరుగుతుందనే విషయం ఫ్రెడ్ కూడా తెలిసి ఉండదు. దాంతో శామ్ రియాలిటీలో ఫ్రెడ్ కి ఏం జరుగుతుందో చెప్పి ఎలాగైనా మహోనిని అడ్డుకోవాలని, అందుకే తనను రియాలిటీకి తీసుకుని వెళ్ళమని చెప్పడంతో ఫ్రెడ్ వారిద్దరిని ఇమాజినేషన్ వరల్డ్ నుంచి నార్మల్ వరల్డ్ కి తీసుకుని వస్తాడు. దాంతో డీన్ బ్యాంక్ లో రాబరీ చేస్తూ ఉన్నటువంటి మహోనిని రెడీ హ్యాండెడ్ గా పట్టుని అరెస్ట్ చేయాలని చూడగా మహోని డీన్ తో ఫైట్ కి దిగుతాడు. ఫ్రెడ్ తన గేమింగ్ వరల్డ్ లోంచి బయటకు రియాలిటీకి వచ్చినా కానీ తన కార్టూన్ పవర్ తో ఇప్పుడున్న వారు రియాలిటీ వరల్డ్ లో కూడా వారి యొక్క రియల్ వెపన్స్ పనిచేయకపోవడంతో డీన్ మహోనిని షూట్ చేసినప్పటికీ ఆ గన్నులోంచి బుల్లెట్ రాకుండా ఫ్లాగ్ వస్తుంది. ఇక వారిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉన్నప్పుడు కార్టూన్ లో జరిగే విధంగానే వారి మూవ్మెంట్స్ అప్పుడప్పుడు ఫ్రీజ్ అయిపోతూ ఉంటాయి. అలానే వారు ఒకరిని ఒకరు ఎంత పెద్దగా కొట్టుకున్నా కానీ ఒకరికి మరొకరికి గాయం కాకుండా మూవ్మెంట్స్ మాత్రమే జరుగుతూ ఉంటాయి. అప్పుడే డీన్ కి ఆ గేమ్ లో ఉన్నటువంటి రూల్ గుర్తుకు రావడంతో సరిగ్గా మహోని కింద ఎక్స్ మార్క్ వేస్తాడు. ఆ మార్క్ చూసినటువంటి వీళ్ళు తనపై పడే ముందే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. అలా తప్పించుకుని పారిపోవాలనుకున్నటువంటి మహోని ఆ బ్లాక్ సర్కిల్ గుండా బయటకు వెళ్లాలని చూస్తాడు. కానీ అప్పటికే శామ్ పూర్తిగా ఫ్రెడ్ ని మేల్కొలపడంతో ఆ సర్కిల్ పనిచేయదు. అది తెలుసుకున్నటువంటి మహోని తన దగ్గర ఉన్నటువంటి గన్ తో డీన్ ని కాల్చాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి చేరుకున్నటువంటి ఫ్రెడ్ తనకున్న పవర్స్ ద్వారా మహోని చేతిలో ఉన్నటువంటి గన్ తో తననే తాను షూట్ చేసుకునే విధంగా చేసి మహోని ఆ బ్యాంక్ లోని చనిపోయే విధంగా చేస్తాడు. తర్వాత ఫ్రెడ్ పవర్స్ ని ఎలా యూజ్ చేయాలని శామ్ అండ్ డీన్ లు ఫ్రెడ్ కి క్యాస్టిల్ అనే వ్యక్తిని సేఫ్ గార్డ్ గా ఉంచి అక్కడి నుంచి ఫ్రెడ్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అంతటితో ఈ సూపర్ న్యాచురల్ సిరీస్ లోని ఒక ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.